హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల బిర్యానీ రైస్ వేసుకోవాలి. అలాగే బియ్యాన్ని 3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నీళ్ళు పెట్టుకోవాలి. అందులో బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్ళు మరిగినాక ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసి 80% ఉడికించుకోవాలండి రైస్ని. రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బియ్యాన్ని వంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ తీసుకొని ఎగ్స్కి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల బాగా పడుతుంది మసాలా అంతా. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 ఆనియన్స్ని వేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నేను 2 టమాటాలను పేస్ట్ చేసి పెట్టుకుని దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు, ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని వేసుకోవాలి. అలాగే 1 టీ గ్లాస్ వాటర్ పోసుకొని
ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం పుదీనా, అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి, అలాగే రైస్ని. ఇప్పుడు ఎగ్స్ని పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం పుదీనా, అలాగే ఆనియన్స్ని వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే 1 టీ స్పూన్ ఫుడ్ కలర్ని వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకొని. అంతేనండి, ఎంత రుచిగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్.